గురుకుల పాఠశాలను ఇక్కడి నుంచి తరలించడం నిజంగా చెప్పాలంటే దళితుల మీద ద్వేషంతోనే చేస్తున్నారు. కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే కావాల్సిందిగా కోరుతూ మరి వెంటనే ఈ గురుకుల పాఠశాల తరలింపుని విరమించుకోవాలని మేము కోరుతున్నాం. మేఘాద్రిగడ్డ గురుకుల విద్యల తరలింపుని వెంటనే ఆఫ్ చేయ గురుకుల విద్యల తరలింపుని ఆఫ్ చేసే వరకు పోరాడతాం. మేఘాద్రిగడ్డ గురుకుల విద్యల తరలింపుని ఆఫ్ చేసే వరకు పోరాడతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మేఘాద్రిగడ్డ గురుకుల విద్యతో న్యాయం చెయ్యాలి. మేఘాద్రిగడ్డ గురుకుల విద్యతో న్యాయం చెయ్యాలి. మేఘాద్రిగడ్డ గురుకుల విద్యతో తరలింపుని వెంటనే ఆఫ్ చేయాలి. మేఘాద్రిగడ్డ గురుకుల విద్యల తరలింపుని వెంటనే ఆఫ్ చేయాలి. మేఘాద్రిగడ్డ గురుకుల విద్యల తరలింపుని ఆఫ్ చేయాలి. మేఘాద్రిగడ్డ గురుకుల విద్యల తరలింపుని వెంటనే ఆఫ్ చేసే వరకు పోరాడతాం. మేఘాద్రిగడ్డ గురుకుల విద్యల తరలింపుని ఆఫ్ చేసే వరకు పోరాడతాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విద్యల తరలింపుని ఆఫ్ చేసే వరకు పోరాడతాం. మేఘాద్రిగడ్డ గురుకుల విద్యల తరలింపుని వెంటనే ఆఫ్ చేసే వరకు పోరాడతాం. ఎయిమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ప్రభాకర్ మాట్లాడుతున్నాను. దళిత సంఘాలన్నీ కూడా దీనికి మద్దతు తెలియజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మేము అందరం కోరింది ఏంటంటే దళిత సంఘాల ఐక్యవేద తరపున వెళ్ళి మాట్లాడితే ఆయన ఏం చెప్పామంటే ఇప్పుడున్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటినీ కూడా గురుకుల పాఠశాలలుగా మార్చమని మేము రిక్వెస్ట్ చేశాం. ఆయన అదంతలో పనిలే మేము చేసేస్తాం, పెద్ద కష్టమైన పని ఏం కాదు, ఇప్పుడున్న హాస్టల్ని మార్చారు కదా, రెసిడెన్సీ కింద రెసిడెన్షియల్ స్కూల్స్ ఆల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కింద మార్చి నైపుణ్యం కలిగినటువంటి విద్యను అందించండి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు హైటెక్ అని ఆటెక్ అని ఈటెక్ అని ఏదో చెప్తూ ఉంటారు. హైటెక్ కావాలంటే నైపుణ్యం కావాలి, నైపుణ్యం కలిగినటువంటి విద్య కావాలా. నైపుణ్యం కలిగినటువంటి విద్యకి మమ్మల్ని దూరం చేసిన తర్వాత ఈ విద్యార్థులకు ఉపాధి ఎలా దొరుకుతుందని చెప్పేసి ఆయన చెప్పాలా. సంపద సృష్టిస్తాను మీ అందరి మీద ఖర్చు పెడతానని బాగా పెద్ద పెద్ద మాటలు అవి చెప్తున్నారు. ఆయన ఉన్నవి తీసేస్తున్నారు, ఆయన లేని కాదు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్పగలను. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్కి ₹1 కూడా నిధి ఇవ్వలేదు, ₹1 కూడా నిధి విడుదల చేయలేదు. వాళ్ళకి ఇంత గతంలో తీసుకున్నటువంటి కార్లు కానీ ఆటోలు కానీ బస్సులు కానీ వాళ్ళందరూ కూడా మొన్న 30 రోజుల పాటు మేము అందరం కలిపి విజయవాడలో ధర్నా చేసాము. 970 కోట్ల రూపాయల రుణాలు, 970 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సి ఉందని సబ్సిడీ రూపంలో. సో ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానంటారు, మరి ఇంటికో బికారిని తయారైపోయేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. అలాగే ప్రతి విద్య అందుబాటులో పెడతాను, మీకు అమ్మ ఒడి అంటారు, వాళ్ళకి డబ్బులు వేస్తానంటారు, వీళ్ళకి డబ్బులు వేస్తానంటారు. కానీ ఉన్న స్కూల్స్ తీసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దళిత సంఘాలు అందరం కూడా దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేమందరం కూడా ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఐటీఐలో దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లని పెట్టారు. కరెక్ట్గా 8 సంవత్సరాల తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లన్నీ మూసేశారు. ఇప్పుడు పెర్మనెంట్ బిల్డింగ్లు కట్టకుండా పెర్మనెంట్గా దాని గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఏర్పాటు చేయకుండా ఈయన ఎన్నాళ్ళు నడుపుతారో కూడా మరి మాకు తెలియదు. కానీ ఉన్న స్కూల్స్ మాత్రం తీసేటటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మేము తప్పనిసరిగా దీన్ని వ్యతిరేకిస్తాం. ఏం లేదంటే ఇతర దళిత సంఘాలన్నింటినీ ఐక్యంగా దీనికోసం మేము పోరాడి ఆ జీవోని మళ్ళీ రద్దు చేసేదాకా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియదు. అందరికీ జై భీమ్ అండి. నా పేరు రాజశేఖర్ జల్లి. అందరికీ జై భీమ్ అండి. నా పేరు రాజశేఖర్ జల్లి. అంబేద్కర్ ఇండియా మిషన్ స్టేట్ సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మనం అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఎందుకంటే మేఘాద్రిగడ్డలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఇంచుమించు 600 మంది బాలికలు ఉన్న గురుకుల పాఠశాలని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఎత్తేయడాన్ని మేము నిరసిస్తున్నాము.
సో వితౌట్ ఇన్ఫర్మేషన్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, అలాగే తల్లిదండ్రులు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ చేయకుండా కూడా వాళ్ళని రాత్రికి రాత్రి వాళ్ళని షిఫ్ట్ చేసేసారు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. సో మీరు ఎక్సలెన్స్ సెంటర్ పెట్టాలనుకుంటే వేరే చోట పెట్టుకోండి, వేరే బిల్డింగ్లో పెట్టుకోండి. అంతేగాని ఉన్న స్టేట్ వైడ్ ఉన్న గురుకుల పాఠశాల 3 పాఠశాలని తీసేయడం అనేది ఇది దళితులకి విద్యను, నాణ్యమైన విద్యను దూరం చేయడమే. మేమందరం కూడా అదే గురుకుల పాఠశాలలో చదువుకుని ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాము. అటువంటి పాఠశాలలు మాలాంటి దళిత విద్యార్థులకు ఎంత ఉపయోగపడతాయో, ఎంత మేలు చేస్తాయో మాకు తెలుసు. సో అలాంటి పాఠశాలను మీరు మూసివేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అవని ఇవని చెప్పేసి దళితులకు విద్యను దూరం చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము దీని మీద మీరు ఈ జీవో ఉపసంహరించుకోకపోతే కనుక రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాను. జై భీమ్.